నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో 20 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనంలో పొగ దట్టంగా అలుముకుంది. భవనంలో 5గురు చిక్కుకోగా తమ వారి ఆచూకీ తెలపాలని బంధువులు అంటున్నారు. పక్క భవనం నుండి ఫర్నిచర్ భవనం గోడ పగలగొట్టి లోనికి వెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 2 సెల్లార్లలో భారీగా ఫర్నిచర్ డంప్ చేశారు. సెల్లార్లో దట్టమైన పొగ, లోనికి వెళ్లలేకపోతుంది రెస్క్యూ టీం. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతోంది. కాసేపట్లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ టీం నాంపల్లికి వెళ్లనుంది. భవనం దృఢత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భవనాన్ని తనిఖీ చేసే ఇంజనీరింగ్ బృందం నివేదిక ఇవ్వనుంది. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, ఏంటి 20 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ ఎటువంటి రిజల్ట్ మనకి ఎందుకు రావట్లేదు? అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ శ్రీదేవి. నాంపల్లిలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 20 గంటలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా రెస్క్యూ టీమ్, ముఖ్యంగా నిన్న 12:30కి అగ్ని ప్రమాదం సంభవించినప్పటి నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటి వరకు అంటే దాదాపు 20 గంటలుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి బజాజ్ ఫర్నిచర్స్, అదేవిధంగా క్యాసిల్ ఫర్నిచర్స్, ఈ 2 ఫర్నిచర్ షాప్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో దాదాపు సెల్లార్లో 5గురు ప్రమాదంలో చిక్కుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఒకవైపు ఫైర్ సిబ్బంది, మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇతర అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి, మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ పొగ పూర్తిగా దట్టంగా కమ్మేయడంతో లోనికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సఫలం కావడం లేదు. ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు ఈ ఫర్నిచర్ షాప్లో కింద సెల్లార్లో దాదాపు 2 ఫర్నిచర్ షాపులకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతటిని కూడా పూర్తిగా 2 సెల్లార్లు కూడా పూర్తిగా డంప్ చేయడం జరిగింది. ఆ సెల్లార్లోనే అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటగా అగ్ని ప్రమాదం సంభవించినటువంటి సమయంలో 2 చిన్నారులు, ముఖ్యంగా ప్రణీత్ అదేవిధంగా అఖిల అనేటటువంటి 2 చిన్నారులు ఆ ప్రమాద సమయంలో కింద సెల్లార్లో ఆడుకుంటున్నారు. వారిని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగా మరొక 2తో పాటు మరొక వృద్ధురాలు కూడా కిందకి వెళ్ళడం జరిగింది. 3 కూడా ప్రస్తుతం సెల్లార్లో ఉన్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా వారిని రక్షించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా సఫలం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. పొగ మాత్రం లోనికి వెళ్ళడానికి మాత్రం వీలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించేందుకు ముఖ్యంగా రోబోటిక్స్ ఫైటర్స్ని కూడా లోనికి పంపారు. దానివల్ల కూడా సఫలం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రమాద సమయంలో, ప్రమాద సంఘటనా స్థలంలో ప్రస్తుతం గోసమాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు 20 గంటలు అవుతుంది, అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా 5 మంది లోన చిక్కుకున్నారు. వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభించలేదు. మన ఫైర్ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళైతే పాపం చాలా 20 గంటల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రాణాన్ని సేవ్ చేయడానికి. కానీ వాళ్ళకి కరెక్ట్ అయిన ట్రైనింగే లేదు. మన తెలంగాణలో కానీ ఇట్లాంటి ఫైర్ జరిగితే ఏ విధంగా ప్రాణాన్ని సేవ్ చేయొచ్చు, అది ప్లానింగ్ లేదు. ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు మీ మినిస్టర్లకి బయట కంట్రీకి పంపిస్తారు, ఏదైనా మంచి చూసి రండి, దానికి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేద్దామని. అదేవిధంగా మా పోలీస్ అధికారులకి కానీ, మున్సిపల్ అధికారులకి కానీ, అదేవిధంగా ఫైర్ అధికారులు కానీ మీరు బయట కంట్రీకి పంపించండి. ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే ఎంతైనా మంట వస్తే దానికి ఫేస్ చేసే అట్లాంటి కొన్ని జాకెట్లు ఉంటుంది. అది కూడా మన దగ్గర కూడా ఉండాలి. ఎక్కువ కాస్ట్లీ కూడా ఏమి ఉండవు. అది కూడా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ ఫైర్ జరిగింది, దాదాపు 20 గంటలు అయిపోయింది. ఒక ప్రాణాన్ని కూడా ఏ విధంగా సేవ్ చేయాలి అందరైతే కష్టపడుతున్నారు, కానీ టోటల్ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు అక్కడ ఇక్కడ తవ్వుతున్నారు, కానీ లోపల సెల్లార్లో పోని కూడా దారి లేదు, ప్లానింగ్ లేదు కదా. దానివల్లనే కొద్ది ఇబ్బందులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇతర కంట్రీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకో వితిన్ అవర్స్లోనే దాన్ని అదుపులోకి తీసుకురావడం కానీ ప్రాణ నష్టం తగ్గించేటటువంటి టెక్నాలజీని తీసుకొచ్చారు. కానీ మన తెలంగాణలో మాత్రం ఎందుకు ఇంకా పాత టెక్నాలజీని వాడుతున్నారు? దాదాపు 20 గంటలైనా దాదాపు నిన్న అర్ధరాత్రి వరకు కూడా మంటలు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇక్కడ వైఫల్యం ఎవరిది? అక్కడ ఫైర్ సిబ్బందికి సంబంధించి ఫైర్ శాఖదా లేకుంటే ప్రభుత్వందా? ఇది ఒక మంట
ఇక్కడ వచ్చింది, ఫర్నిచర్ కాలిపోయింది, పాపం 5 మందియా 6 మందియా దాంట్లో ఇరికిపోయినారు. దీనివల్ల లాభం గవర్నమెంట్కి లేదు కదా, ముఖ్యమంత్రికి దీనివల్ల లాభం లేదు కదా. అందుకోసం దీనిపైన వాళ్ళు కొత్త టెక్నాలజీ తీసుకొని రావాలంటే వాళ్ళకి అసలు ప్లానింగే లేదు. ఎక్కడ ప్రాఫిట్ ఉంటే దానిపైన వాళ్ళు వర్కౌట్ చేస్తారు, దానిపైన వాళ్ళు ప్లాన్ చేస్తారు. కానీ దీనివల్ల వాళ్ళకి నష్టమే కదా, ప్రాఫిట్ లేదు. అందుకోసం ప్రాణం పోని, బిల్డింగ్ కాలిపోని, ఏదైనా కానీ మాకెందుకు, ఆ విధంగా ఈ గవర్నమెంట్ ఉన్నది. పాత గవర్నమెంట్ కూడా అదే విధంగా ఉండే, ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా ఉన్నది. ఓకే, ఇప్పుడు మొన్న మనం ఓల్డ్ సిటీలో కూడా చూసుకున్నాం ఎంతమంది చనిపోయినారు. మళ్ళీ బేగంబార్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది, ప్రాణహాని జరగలేదు, కానీ ప్రాపర్టీ మొత్తం కాలిపోయింది. ఇవాళ ఇక్కడ చూస్తున్నాం 5 మంది 6 మంది దీంట్లో ఇరికిపోయినారు. వాళ్ళు లోపల ఏ విధంగా ఉన్నారు, ఏం కండిషన్లో ఉన్నారు చెప్పలేము. కానీ కనీసం ఇప్పుడైనా మీరు కొత్త బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చిన ఆ బిల్డింగ్ పరిస్థితి ఏంది, ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఫాలో చేస్తున్నారా లేదా అది చూడండి. మా మున్సిపల్ కమిషనర్ గారి కానీ ఆ సీసీపీ కానీ అసలు పట్టించుకోరు. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు, ఖతం, రైట్ రమ్మంతాపూర్. ఆ విధంగా జరుగుతుంది. కనీసం ఎప్పుడైనా వాళ్ళు యాక్టివ్ అయ్యి ఈ కమర్షియల్ ఈ బిల్డింగ్స్కి కానీ షాపులు కానీ వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టండి, ఫైర్ సేఫ్టీ గురించి మీరు చర్చ చేయండి. ఒకవేళ ఫైర్ సేఫ్టీ ఆ బిల్డింగ్లో ఆ షాప్లో లేకపోతే ఆ బిల్డింగ్ని సీజ్ చేయండి. వచ్చే సమయంలో ఇట్లాంటి సంఘటన జరగకూడదంటే కొద్దిగా వాళ్ళు యాక్టివ్ అయితే బాగుంటుంది. మనం మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎటువంటి నియమాలను కూడా వాళ్ళు పాటించలేదు. అందుకే ఫైర్ జరిగినటువంటి సమయంలో వెంటనే దాన్ని అదుపులోకి ఫైర్కి సంబంధించినటువంటి సామాగ్రితో దాన్ని అదుపు చేసేటటువంటి ప్రయత్నం ఉండేది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి సమయంలో ఎటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సామాగ్రి లేకపోవడంతో ప్రమాదం పెద్ద ఎత్తున సంభవించింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ముఖ్యంగా దాదాపు 20 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు 5గురికి సంబంధించినటువంటి ఆచూకీని కనుగోలేకపోయారు. ఇక్కడ పూర్తిగా వైఫల్యం ఇక్కడికి సంబంధించినటువంటి అధికారులది, ప్రభుత్వానిది అంటూ కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.